అయితే ఇప్పుడు బార్డర్స్ లో దేశాన్ని కాపాడడానికి మనకు ఆర్మీ ఉంది, చాలా బలంగా ఉంది. మొన్నటి పాకిస్తాన్ జరిగిన కొన్ని గంటల యుద్ధం ఎలా జరిగింది, మనం ఎలా ఫినిష్ చేయాలి, స్టార్ట్ చేయాలనుకున్నా మనం చేస్తాము, క్లోజ్ చేయాలనుకున్నా మనం చేస్తాము, అన్ని మన చేతిలో ఉన్నాయి ఇప్పుడు. కనుక ఒక దాడి చేస్తే 2 దాడులు చేయగలము, దీంట్లో సమస్య లేదు. కనుక అది మోడీ ఉండని ఇంకొకరు ఉండని ఆర్మీ వరకు మనం చాలా బలంగా ఉన్నాము, ఆయుధాలు బలంగా సమకూర్చుకున్నాము, ఇదంతా ఓకే, విదేశాల నుంచి మనం కాపాడుకుంటాము. కానీ విత్ ఇన్ ది కంట్రీ దెర్ ఈస్ అనదర్ వార్ ఆఫ్ నరేటివ్స్. ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ మోడీ ఫైట్ చేయలేడు, ఇది లేదా బీజేపీ ఫైట్ చేయలేదు, రాజకీయ పార్టీలు ఉల్టా పుల్టా మాట్లాడుతున్నాయి. కానీ ఇంత ఒక డాక్టర్స్ నెట్వర్క్ ఒకటి బయటికి వచ్చి ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తే ఒకడు అంటాడు ఎంత ఒత్తిడిలో ఉన్నారో పాపం, ఇంత దూరం వచ్చారు వాళ్ళు, ఇలాంటివి చేయగలుగుతున్నారంటే ఎంత ఒత్తిడిలో ఉన్నారో వాళ్ళు. ఇలా ఒక నరేటివ్ బయటికి వస్తే మీరు ఏం చేస్తారండి? మనకు ది వైర్ అనేటువంటి విషయము పైనుంచి వస్తే అనేక తెలుగు ఛానల్స్ లో దాన్ని అనువాదం మాట్లాడే వాళ్ళు మన అన్ని అంటే తమిళంలో, తెలుగులో, కన్నడంలో, మరాఠీలో మాట్లాడే ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఈ దేశంలో మన మైండ్ పైన వార్ చేస్తుంది. ఇది చాలా ప్రమాదం. దీన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మనం తక్కువ మందిని మాట్లాడుతున్నాము. ఈ యొక్క నరేటివ్స్ ను ఖండించడంలో మనము ఫెనెటిక్ గా ఉంటే లాభం లేదు. దేర్ ఆర్ సమ్ పీపుల్ వెరీ న్యూట్రల్, దే లవ్ బి న్యూట్రల్స్. ఇది కామన్ మ్యాన్ చెప్పేది, నేను పొలిటికల్లీ అఫిలియేటెడ్ కాకుండా. సరే, అందరూ బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ ఓటు ద్వారానో వేరే విధంగా ద్వారానో ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఈ నరేటివ్స్ కొన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. బయట సెక్యులర్ గా కనిపించాలని ఇబ్బందులు ఉండొచ్చు. లోపల ఏమంటారు, ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళు సరే సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనలాంటి వాళ్ళం ప్రాపర్ కంటెంట్ ఇవ్వకపోతే అది ఒక రోజు ప్రమాదం అవుతుంది అనేది నా యొక్క భయాన్ని వ్యక్తం చేస్తున్నా. కంటెంట్ ఇచ్చే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. ఫెనెటిక్ కంటెంట్ కాకుండా రీజనబుల్ విత్ రీజనింగ్ తోటి ఇచ్చేటువంటి కంటెంట్ ఇచ్చే వాళ్ళ యొక్క అవసరం ఈ దేశంలో చాలా ఉంది. అనేక దేశాల్లో జెన్జీ ఉద్యమాలు ఇవన్నీ కూడా దాని కారణంగానే వస్తున్నాయి. మన మైండ్ పైన ఆపరేట్ చేస్తున్నారు. జెన్జీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి అందరికన్నా బాగా అర్థం చేసుకున్న వ్యక్తి కనుక ఆయన్నే ఈ సోషల్ మీడియాలో అందరికన్నా బలంగా ఉంటాడు కనుక ఇక్కడ జెన్జీ అనేది ఆయనకే కనెక్ట్ అయిపోయింది. ఎందుకు రావాలి జెన్జీ? ప్రజాస్వామ్యం లేని చోట జెన్జీ రావాలి. రోజుకు 6 నెలలకు ఎలక్షన్ జరుగుతుంటే ఎందుకు జెన్జీ రావాలి? మీకు నచ్చని ప్రభుత్వం ఎలక్ట్ కాకపోతే జెన్జీ రావాలా? ప్రభుత్వాలతో అవసరం లేదు, నేషనలిస్ట్ జెన్జీ రావాలి మన వ్యూస్ కారణంగా, మన కంటెంట్ కారణంగా అని నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే జెన్జీ రావాలి అని అనుకునే వాళ్ళకి ఒకటే క్వశ్చన్, మీకు నచ్చకపోతే, మీరు గెలవకపోతే జెన్జీ రావాలి. 6 నెలలకు ఎలక్షన్ జరుగుతుంది కదా, 6 నెలలకు ఎలక్షన్ జరుగుతుంది కదా, రిఫ్లెక్ట్. నేనేమంటున్నారు, జెన్జీ ఇప్పుడు ఉల్టా ఉంది. దేశాన్ని కాపాడుకునే జెన్జీ తయారైంది. దానికి మనం కంటెంట్ ఇవ్వగలిగితే చాలు అని నా ఉద్దేశం. ఎస్, జెన్జీ నిజానికి నేషనలిస్టిక్ జెన్జీ రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు చర్చను క్లోజ్ చేసే ముందు, ఇటువంటి వాళ్ళు ఈ మైండ్ సెట్, రాడికలైజ్ ఏదైతే మైండ్ సెట్ ఉందో, పదే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇస్లాంలో కూడా చాలా మంది లిబరల్స్ ఉన్నారు. మా మతం ఇది కాదు అని నాతో డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా మతం విధానం ఇటువంటిది కాదు, వీళ్ళు తప్పుడు అని ఏం చెప్తున్నారు అన్నవాళ్ళు. సో ఈ మతంలో రాడికల్ రైజ్ కాకుండా చూసే బాధ్యత వాళ్ళది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ మతానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏ భద్రతా బలగాలో వీళ్ళు పసిగట్టలేరు. ఎవరు చేయగలుగుతారు? వాళ్ళు చేయగలిగింది కాబట్టి 2900 కిలోల పేలుడు పదార్థాలు పట్టుకోగలిగారు. అయినా సరే ఒకడు సూసైడ్, ఇక నేను చావడానికి కూడా సిద్ధం అంటే ఏదైనా చేయొచ్చు. సరే, విఐపి ప్రధానమంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, వాళ్ళ దగ్గరకు పోయే ముందు చెక్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళు రోడ్డు మీద తిరగడానికి ఇబ్బంది ఉండదు కదా. ఇంత 120 కోట్ల పాపులేషన్ అయ్యాయి, ఇప్పుడు 130-140 కోట్ల పాపులేషన్ కాబట్టి. సో